సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. వరంగల్ నుంచి మా కొల్లిగు వేణు అందించిన సమాచారం ఇది. నల్గొండ జిల్లాలో కూడా కరెంటుకు సంబంధించి ప్రజలు ఎంత నష్టపోయారు, ఇన్ని వేల కోట్ల నష్టం జరిగినా కూడా కేసీఆర్ ఎదురుజాడి చేయడం అనేది కూడా ఒక విస్మయం కలిగిస్తుందని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి మా కొల్లిగు మరిన్ని వివరాలు అందిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం విషయంలో అనేక రకమైనటువంటి అవకతవకలు, అక్రమాలు జరిగాయని చెప్పేసి నూతనంగా కొలుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. విద్యుత్ రంగంలో జరిగినటువంటి అక్రమాలను వెలుగు తీయడం కోసం అని చెప్పేసి ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే ఉంది. ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత విస్తుపోయే విషయాలు అనేవి కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించేసి మన కొంతమంది వ్యక్తులను వాటిని తీసుకున్నాం. సో చెప్పండి, ప్రజెంట్గా ఈ యొక్క విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏది విద్యుత్ రంగంలో జరిగినటువంటి అవకతవకల మీద ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి విషయాలు కూడా బయటకు రావడం అవుతుంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను అంటే ప్రజారంజకమైన పరిపాలన కోసం తీసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. కానీ చాలా రకంగా ప్రజలు నష్టపోయే విధంగా ఈ యొక్క నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి కూడా కమిషన్లో ఉన్న సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు కానీ ఇటు గ్రామాలలో కానీ కరెంటు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు. మా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఇస్తానని చెప్పేసి మరి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. సరే, మనం కూడా ప్రజలు కూడా ఏమి ఊహించారంటే 24 గంటల కరెంట్ అంటే ఇటు రైతులకు కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా బాగుంటుందని చెప్పేసి మరి అనుకోవటం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్గా వచ్చినటువంటి ప్రభుత్వము ఈ విద్యుత్ కొనుగోలులో అవకతవకల గురించి చెప్పుతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉన్నది. ఎందుకంటే ఆనాడు 2014లో విద్యుత్ కొనుగోలు మరి ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన పెట్టిండు. మరి ఆ 2014 నుంచి మరి 2017లో దాకా కూడా అక్కడ ఆయన ఏదైతే కొనుగోలు చేసినటువంటి మరి కరెంట్ ఉందో అది ఇక్కడికి రావడానికి 2017 పట్టింది. అంటే దరిదాపుగా 3 సంవత్సరాలు పట్టింది. ఆనాడు 630 కోట్ల రూపాయలతోని మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇంత అని చెప్పేసి కొనుగోలు చేయడం జరిగింది. అదే దానికి వస్తేనే ఇలా 850 కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరానికి వెళ్ళిపోయింది. అంటే ఆనాడు ఉన్నటువంటిది ఏంటంటే ప్రజల దగ్గర ₹3.95 మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి మాయ మాటలు చెప్పారు. కానీ వాళ్ళకు చెల్లించింది ఎంత? ₹5.50 చిల్లర చెల్లించిండు. అంటే ప్రతి సంవత్సరం 650 కోట్లు నష్టం జరిగింది. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఎన్ని వేల కోట్ల నష్టం జరిగిందో అది మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము. కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం సొమ్ము కాదు, అది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజెంట్గా ఉన్నటువంటి ప్రభుత్వం కమిషన్ వేయటం మంచిది. దాని ద్వారా ఎవరైతే ఎంతెంత మింగినరో, ఎవరైతే ఎంతెంత చేసిర్రో అవి మొత్తం కక్కించాలి. ఆ కక్కిచ్చి అవి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఖజానాలో జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సంబంధించేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క విషయానికి సంబంధించేసి విద్యుత్ కొనుగోలు కోసం చెప్పి ఒప్పందం చేసుకున్నారు. అంటే ఛత్తీస్గఢ్ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందం ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా అతనికి కమిషన్ రూపంలో వచ్చినాయని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించడము, అదేవిధంగా ఈ యొక్క ఒప్పందం కూడా చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్పి కూడా చెప్పడం మాత్రం ఇది పూర్తిగా స్వచ్ఛమైన విషయమే. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే కేవలము తన యొక్క పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ విషయంలో అనేక రకమైన అవకతవకలు పాడుపడి చివరికి సామాన్య ప్రధానికులు మాత్రం ఆ యొక్క భారాన్ని మోపినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. థ్యాంక్ యూ. అది అది ఇప్పటి వరకు ప్రజల అభిప్రాయం ఏంటనేది చూసాం. ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. గత 10 ఏళ్లలో
విద్యుత్ పేరుతో ఈ రకంగా